శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో మనం చూసుకునేటప్పుడు ఏమంటే ద్వితీయ స్థానంలో మనకి కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే రాశికి సప్తమ భావంలో కుజుడు ఉచ్చస్థితి ఉన్నాడు. అష్టంలో మనకు రాహు, శుక్రుడు, రవి, బుధుడు 4 గ్రహాలు కూర్చున్నాయి. భాగ్యంలో శనీశ్వరుడు కనబడతాడు. అదే వ్యయంలో గురుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ పరిస్థితిలో ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో మీ చదువు సంబంధం లేని ఉద్యోగాలు మీకు వస్తాయి. అలా వచ్చినప్పుడు మన సంబంధం లేదు కదా అని వదులుకోవాల్సిన అవసరం లేదు. వస్తే మాత్రం డెఫినెట్గా జాయిన్ అవ్వడం ప్రయత్నం చేయండి. అది ఇండియాలో కానీ లేకపోతే విదేశాల్లో కానీ ఎక్కడైనప్పటికీ ఐటీలో ఉన్నా, సాఫ్ట్వేర్లో ఉన్నా, ఎందులో ఉన్నా మీ చదువు సంబంధం లేని కొన్ని ఉద్యోగాలు వస్తాయి మీకు. ఇది అకస్మాత్తుగా ఇలాంటి అవకాశాలు వస్తాయి. వచ్చినప్పుడు వదలకండి. అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా వ్యాపారం మీరు చేస్తున్న మీ సంబంధం లేని వ్యాపారం మీరు కనెక్ట్ అవుతుంటాయి. అవుతున్నప్పుడు మీరు యాడ్ చేసుకొని పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి ఆ వ్యాపారాలు వస్తుంటాయి పని. ఆ రెండో దానికి మీకు సంబంధం ఉండదు. కానీ రెండు కలిపితే 2 ప్రోడక్ట్స్ ఒకేసారి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో అలాగేంటంటే పూర్వకాలంలో ఇలాంటివన్నీ చేసేవారు కాబట్టి సో అటువంటి అవకాశాలు ఇక్కడ మనకు బాగానే కనిపిస్తున్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ మీకు ఇక్కడ జరిగేది ఏంటంటే కొంతవరకు అవమానం కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మీకు అష్టమ స్థానం సరిగ్గా లేదు కాబట్టి అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు, అదేవిధంగా భాగ్యంలో ఉన్న శనీశ్వరుడు, అలాగే మన సప్తమంలో కుజుడు వరుసగా సప్తమ, అష్టమ భాగ్య స్థానాల్లో పాపగ్రహాల యొక్క సమ్మేళనం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఏ మూలంగా మీరు చూసినా కూడా మానసిక ఒత్తిడి తీసుకొచ్చడానికి, ఆరోగ్యం మీద దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి గమనించండి. ఆహార నియమాలు ప్రాపర్గా పాటించండి. ఇప్పటి నుండి మొదలు పెట్టగలిగితే కొంత సేఫ్ జోన్లో ఉంటారు. మీకు తెలియకుండానే ఆందోళన జరుగుతుంది. ఎందుకంటే కుటుంబ స్థానంలో కూడా కేతువే ఉన్నాడు. సో ఏ రకంగా చూసినా అన్ని పాపగ్రహాలు ప్రాపర్గా కూర్చొని ఉన్నాయి. ఎవరు మనకి ఇబ్బంది పెడుతున్నారో మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి కొంచెం ఈ 15 రోజులు కొంచెం నిదానంగా ఉండగలిగితే బాగుంటుంది. మన సంబంధించిన వాటిలో దూరకండి. ఇది విశేషంగా చెప్పడానికి అవకాశం. తర్వాత చదువుకునే విద్యార్థులు పెద్ద ప్రయత్నాలు ఏం చేయకండి ఇప్పుడు విదేశాల కోసం. ఎందుకంటే అందులో కొంత ఆర్థిక బలం కొంత నష్టపోయే అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉద్యోగరీత్యా ఎవరైనా మాట ఇచ్చి నాకు ఇది ఖర్చు పెట్టాలి అలాగేమైనా అంటే మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశం మీకు కనిపిస్తుంది 15 రోజుల్లో. కాబట్టి అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం మిగతలుగా ఉన్నాయి. శుభవార్తలు వింటారు, శుభకార్యంలో పాల్గొంటారు, అవమానం కూడా పడతారు. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలు కూడా పడుకుంటారు. శ్రమ తప్ప ఫలితం ఏమీ కనిపించదు. దానికోసం అయ్యే ఖర్చు కూడా విపరీతంగా కనబడుతుంది 15 రోజులు అలాంటివి ఏమైనా చేస్తే కూడాను. ఓకేనా? ఇక మంత్రమే శరణ్యము. ఆరోగ్య స్థానము 7, 8, 9 స్థానాలు, 3 స్థానాల్లో కూడా పాపగ్రహాలు ఉండడం వలన 7వ ఇంట్లో ఉన్న కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవనంలో భార్యాభర్తల మధ్య జరిగే అన్యోధ్యలో ఒకరు పెద్ద నేనంటే గొప్ప అనే విషయం మీద కొట్లాట్లు, గొడవలు, చిరాకు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3ని దృష్టిలో పెట్టుకుని మేధా దక్షిణామూర్తి మహామంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ ఉదయాన్నే లేచి 5 గంటల 15 నిమిషాలకి సూర్యోదయం కాలం కంటే ముందే లేచి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే కొంత ఆ రోజు అన్నట్టుగా ఏ రోజుకి ఆ రోజే మీకు కొంత మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.